భయ్య మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా కాలం అయిపోయింది భయ్య అస్సలు స్థితిలైన హిట్ అందుకుని ఆచార్య అలాగే బోలా శంకర్తో ఘోర పరాజయాలు చెందిన తరువాత చిరంజీవి గారు ఈసారి కొడితే మాత్రం మామూలుగా ఉండకూడదు అనేసి వాల్తేరు వీరయ్య తీశారు. అదే విధంగానే ఆ మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్ కావడం అయితే జరిగింది. కాకపోతే అక్కడ ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. అందులో అది మల్టీ స్టారర్గా రావడంతో అందులో రవితేజ కూడా ఉండడంతో ఆ హిట్లో సగభాగాన్ని రవితేజ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. సో దాంతో మన మెగాస్టార్ చిరంజీవి గారికి సోలో హీరోగా ఒక మంచి హిట్ కూడా లేదు ఈ కాలంలో. సో కాబట్టి మన మెగాస్టార్ చిరంజీవి గారు వశిష్ఠ పైన నమ్మకం పెట్టి విశ్వమర మూవీని అప్పచెప్పడం అయితే జరిగింది. సో దాంతో వశిష్ఠ గారు ఎంతో జాగ్రత్తగా ఆచి తూచి ఈ మూవీ వేరే లెవెల్లో ఉండాలనేసి అయితే ప్లాన్ చేస్తూ పక్కాగా శ్రద్ధ పెట్టి మరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సో చిరంజీవి గారు కూడా అదే డెడికేషన్తో ఒక్క డేట్ కూడా తప్పుకోకుండా ఖచ్చితంగా సినిమాకు హాజరయ్యి వేగంగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ మూవీని. సో భయ్య ఈ మూవీకి సంబంధించి గ్లిమ్స్ అయితే ఫస్ట్లో రిలీజ్ అయింది. అది కేవలం నేమ్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ మాదిరినే అనిపించింది. కాకపోతే మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అది ఎలా ఉంటుంది అనేది క్లారిటీకి తీసుకొచ్చేందుకు ఇప్పుడు విశ్వంబర టీం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే రానున్న కొద్ది రోజుల్లో విశ్వంబర టీజర్ మన ముందుకు రాబోతుంది. సో విశ్వంబర మూవీ పైన ఫస్ట్ నుంచినే హైప్ ఉంది కాబట్టి ఇక టీజర్ కలిగిన భారీ లెవెల్లో ఉంటే ఈ మూవీకి వేరే లెవెల్ హైప్ రావడం పక్కా.